మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. చాలామంది డైలీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. నిజానికి సంవత్సరం దాటిపోయినా మా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. చిన్న లైక్ 100 మంది వింటున్న కథకి కనీసం 50 లైక్స్ కూడా రావడం లేదు. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే పెద్ద నష్టమేమీ ఉండదండి, ఒక సెకండ్ పని. కానీ అది మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి అని ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాం, కానీ వినేసి వదిలేస్తున్నారు. మాకు మాత్రం హుషారు ఎలా ఉంటుంది చెప్పండి. దయచేసి విన్న వాళ్ళలో సగం మందైనా లైక్ చేసి వినడానికి ప్రయత్నించండి. రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా అప్పటి వరకు కురుస్తున్న కుండపోత వర్షానికి గాలి కూడా తోడైంది. రాధాకృష్ణ తడిసి ముద్దైన దేహంతో ఎక్కడున్నాడో కూడా తెలియని సారథి కోసం వెతుకుతున్నాడు. సారథి గారు, సారథి గారు అంటూ తడుముకుంటూ నడుస్తున్నాడు. సమయం 6:20 నిజానికి అది చీకటి పడే సమయం కాకపోయినా ఆ కారడవిలో ఆ సమయానికే చీకటి తన ప్రతాపాన్ని చూపించడానికి తయారైపోయింది. దట్టంగా ముసురుకున్న మేఘాలు కూడా ఆ చీకటికి సహాయపడుతున్నాయా అన్నట్లు భయంకరంగా గర్జిస్తూ రాధాకృష్ణను ముందుకు అడుగేయకుండా చేస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే ప్రకృతి ఎందుకో భీకరంగా మారి రాధాకృష్ణ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అలా భయపడుతూనే సారథి గారు, సారథి గారు అని వణుకుతున్న గొంతుతో కళ్ళకు చేయి అడ్డు పెట్టుకుని నడుస్తున్నాడు. ఇంతలో రాధాకృష్ణ అని ఎవరో ఆడమనిషి పిలిచినట్లు అనిపించి ఉన్న చోటే ఆగిపోతాడు. ఎవరు ఎవరు అని అన్ని వైపులా అయోమయంగా చూస్తున్నాడు. రాధాకృష్ణ, నన్నే బంధించాలని చూస్తున్నావా అని ఆ వ్యక్తి భయానకంగా ఏడుస్తుంది. రాధాకృష్ణ నిర్ఘాంతపోయి, ఎవరు మీరు? నేను మిమ్మల్ని ఎందుకు బంధించాలనుకుంటాను అని బిత్తరపోయి చూస్తున్నాడు. మరి మరి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని ఆ మనిషి ఇంకా ఏడుస్తుంది. రాధాకృష్ణకు మొత్తం అర్థమైపోయింది, ఇది ఆ దెయ్యం పనేనని. గుండె ఒక్కసారిగా వేగాన్ని పెంచేసుకుంది. కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. అడుగు తీసి పక్కకు వేయాలంటే భయమేస్తుంది. ఇంతలో రాధాకృష్ణ అని ఆయాసపడుతూ సారథి రాధాకృష్ణ వీపును పట్టుకుంటాడు. రాధాకృష్ణ వెనక్కి తిరిగి, ఏమైంది సారథి గారు అని భయపడుతూ అడుగుతాడు. రుద్ర ఎక్కడా? తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పద అని కంగారు పడిపోతున్నాడు. అవునండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. రుద్ర దగ్గరకు వెళ్ళిపోదాం పదండి అని వేగంగా రుద్ర ఉన్న చోటుకి పరిగెడుతున్నారు ఇద్దరు. సారథి కూడా అంతే వేగంగా ఆయాసపడుతూ పరిగెడుతున్నాడు. వీళ్ళ వెనకే ఎవరో పరిగెడుతున్నారు. అదిగో అది వచ్చేస్తుంది, తొందరగా పరిగెత్తు అంటాడు సారథి. అని వణికిపోతున్నాడు రాధాకృష్ణ. రాధాకృష్ణ, ఒకవేళ నేను దాని చేతిలో చచ్చిపోతే సీతమ్మను రఘురామ్ని మీరే కలపాలి. అమ్మా కాళికామాత కాపాడు తల్లి అని ఏడుస్తూ పరిగెడుతున్నాడు సారథి. అయ్యో అలా అనకండి, మీకేం కాదు, వచ్చేసాం సారథి గారు, వచ్చేసాం అని సారథి చేయి పట్టుకుని పరిగెడుతున్నాడు రాధాకృష్ణ. నన్ను బంధిస్తారా, నన్నే బంధిస్తారా అంటూ ఆ గొంతు వీళ్ళ వెనకే పడుతుంది. అదిగో కృష్ణ, అదే ఆ ప్రేతాత్మే మనల్ని వదలదు అంటాడు సారథి. అవును సారథి గారు, వచ్చేసాం. రుద్రా అని గట్టిగా అరుస్తాడు. రుద్రకు ఆ అరుపు వినిపించి ముందుకు వస్తాడు. పడుతూ లేస్తూ వస్తున్న వీళ్ళను చూసి, ఏమైంది రాధాకృష్ణ గారు
అని రాధాకృష్ణ భుజాలు పట్టుకుని అడుగుతాడు. ఇంతలో సారథి వేగంగా రాధాకృష్ణను గుద్దుకుని కింద పడిపోతాడు. సారథి గారు, ఏమైంది అని ఇద్దరూ పైకి లెగదీస్తున్నారు సారథిని. సారథి వాళ్ళ సాయంతో పైకి లేస్తూ, రుద్ర, తొందరగా మనం ఆ కుంకుమ ధరించాలి, ఆలస్యం చేయకుండా అక్కడికి పదండి అంటాడు. ఏమైందంటుంటే అంటాడు రుద్ర ఆదుర్దాగా. ఇంతలో వీళ్ళ మధ్యలోంచి మెరుపు వేగంతో ఏదో వెళ్ళినట్లు అనిపించింది. కానీ అదేంటో రుద్రకి అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆలస్యం చెయ్యకు రుద్ర, ఆ దెయ్యం ఇక్కడే ఉంది, మనల్ని చంపడానికి చూస్తుంది, తొందరగా కుంకుమ దగ్గరకు పదా అంటాడు రాధాకృష్ణ కూడా. ఇద్దరూ చెరొక పక్క సారథిని పట్టుకుని ఎలాగైతే వేగంగా మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటారు. రుద్ర, తొందరగా ఆ సంచి తీయి అంటాడు రాధాకృష్ణ అన్ని దిక్కులకు భయంతో చూస్తూ. అవును రుద్ర, తొందరగా అంటూ చెట్టుకు వాలిపోతారు సారథి. రుద్రకు కూడా భయం మొదలై ఆ చెట్టు తొర్రలో చేయి పెడతాడు. రాధాకృష్ణ వైపు దిగ్భ్రాంతితో చూస్తూ, ఆ సంచి లేదేంటి అంటాడు కళ్ళను పెద్దవి చేసి చూస్తూ. మళ్ళీ వీళ్ళిద్దరి కళ్ళు కూడా పూర్తిగా భయంతో తెరుచుకున్నాయి. లేకపోవడమేంటి రుద్రా? వణికిపోతున్నాడు రాధాకృష్ణ. కన్నీరొకటే తక్కువ. నిజంగానే కనిపించట్లేదండి అని చేయి లోపలికి పెట్టినా ఆ సంచి దొరకలేదు. ఒకవేళ లోపలికి పడిపోయిందేమో చూడు బాబు అంటాడు సారథి ఒగురుస్తూ. ఆ అంటూ రుద్ర తన చేయి దూరినంత దూరం చూస్తాడు, కానీ ఆ సంచి అందడం లేదు. అందట్లేదు సారథి గారు అంటాడు తడబడుతూ. మన పనైపోయింది రుద్ర, ఇక మనం చచ్చిపోయినట్లే అని ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు రాధాకృష్ణ మాత్రం బెదురు చూపులతో అటూ ఇటూ చూస్తూ వాళ్లకు 2 అడుగుల దూరంలో ఒక పెద్ద కర్రను చూస్తాడు. ఒక్క నిమిషం అని రాధాకృష్ణ అంటుండగా ఒక పెద్ద వికృతమైన నవ్వు ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తుంది. వచ్చేసింది రుద్రా అంటాడు సారథి. నిస్సత్తువగా వాలిపోయి కింద కూర్చుంటాడు. రాధాకృష్ణ మాత్రం వేరే దారి లేక ఆ నవ్వును ఏమాత్రం లెక్క చేయకుండా ఒక అడుగు ముందుకు వేసి ఆ కర్రను కాలితో నెమ్మదిగా లాగి చేతిలోకి తీసుకుంటాడు. రుద్ర, ఇదిగో, నువ్వే ఎలాగైనా ఆ సంచిని తీయడానికి ప్రయత్నించు అని ముందుకు చూస్తాడు. ఆ వర్షానికి మసకగా కనిపిస్తున్న ఆ చీకట్లో వీళ్లకు 10 అడుగుల దూరంలో ఏదో తెల్లని ఆకారం ప్రత్యక్షమైంది. రుద్రా అని చేయి చాపి దాని వైపు చూపిస్తాడు రాధాకృష్ణ. సారథి కూడా దాని వైపు చూస్తూ హడలిపోతున్నాడు. రుద్ర కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఎలాగైనా ఆ కుంకుమను తీయాలనుకుని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఆకారం వీళ్ళ వైపే చూస్తూ ముందుకు నెమ్మదిగా జరుగుతుంది. ఉన్నట్లుండి వర్షం కూడా ఆగిపోయింది. ఆ ఆకారం స్పష్టంగా వీళ్ళ కంటికి కనిపిస్తుంది. ఆ స్త్రీ ముఖం కుడివైపు మొత్తం కాలిపోయి భయంకరంగా ఉంది. ఎడమవైపు కన్నులో నల్లగుడ్డు లేకుండా తెల్లగా మెరిసిపోతుంది. ఆ జుట్టు అన్ని దిక్కులకు భీభత్సంగా ఎగురుతోంది. వీళ్ళు ఏడుస్తూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటున్నారు. ఇంతలో ఆ ఆకారం బిగ్గరగా అరుస్తూ వీళ్ళ మీదకు అమాంతం పడబోతుంది. సరిగ్గా అప్పుడే ఆ సంచిని వేగంగా పైకి తీస్తాడు రుద్ర. అంతే, ఆ సంచిలో నుండి వస్తున్న కాంతికి తట్టుకోలేక ఆ ఆకారం పెద్దగా అరుస్తూ అక్కడి నుండి మాయమైపోతుంది. రుద్ర, రాధాకృష్ణ కూడా ఒక్కసారిగా ఆ చెట్టుకు వాలిపోయి కింద కూర్చుండిపోతారు. సారథి చేతులు గుండెలపై వేసుకుని, బ్రతికించావమ్మా అని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. రుద్ర కూడా వస్తున్న ఏడుపుని పంటి కింద బిగించి సారథిపై చేయి వేసి, నన్ను క్షమిస్తారా సారథి గారు అంటూ జాలిగా సారథి వైపు చూస్తాడు. సారథి రుద్ర చేయి పట్టుకుని,
రఘురాం గారు దొరికితే తప్పనిసరిగా క్షమించేస్తాను బాబు అని నీరసంగా చెబుతాడు. అప్పటి వరకు ఆపుకున్న కన్నీటిని ఇక ఆపలేకపోయాడు రుద్ర. వెంటనే తను కూడా చిన్నపిల్లాడిలా ఏడుస్తూ, మొన్నటి వరకు మీరెవరో నేనెవరో ఈయనెవరో, కానీ ఈరోజు ఇక్కడ ముఖం తెలియని వ్యక్తి కోసం మీ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటువంటప్పుడే భగవంతుడు ఉన్నాడనిపిస్తుంది. ఇదంతా నాకు మాయలా అనిపిస్తుందండి అని రాధాకృష్ణ వైపు తిరుగుతాడు రుద్ర. రాధాకృష్ణకు కూడా కన్నీరు ధారలా కారుతుంది. ముగ్గురు ఆ చెట్టుకే జారబడి తప్పిన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నారు. వాళ్ళలో కాస్త భయం తగ్గాక, రుద్రా, వర్షం తగ్గింది, ఇక బయలుదేరదామా అంటాడు నెమ్మదిగా రాధాకృష్ణ. రుద్ర అందులో కుంకుమ కొంచెం తీసి ఇద్దరిని పెట్టుకోమని తను కూడా పెట్టుకుని, మనం మళ్ళీ బయలుదేరాక ఆ దెయ్యం వల్ల వర్షం వస్తే అంటూ ఆ సంచిని గట్టిగా ముడేస్తున్నాడు. ఇప్పటికే బాగా చీకటి పడింది, ఇక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదు రుద్రా అంటాడు సారథి. మీరు చెప్పేది నిజమే, కానీ ఇందాకంటే వెలుగ్గా ఉంది కాబట్టి ఈ కుంకుమను కాపాడడానికి ఈ చెట్టు తొర్రైనా కనిపించింది. అదే ఇప్పుడు బయలుదేరి మళ్ళీ దారిలో వర్షం వస్తే ఇక మన పరిస్థితి అగమ్య గోచరమైపోతుంది అంటాడు రుద్ర గంభీరంగా. అలా అని ఇక్కడే ఉండలేం రుద్ర, ఈ అడవిని నమ్మలేం. అసలే మన దగ్గర నిప్పు కూడా లేదు. ఏ పులులైనా వస్తే మన పని అంతే. ఆ అమ్మవారి మీదే భారం వేద్దాం పద అంటాడు రాధాకృష్ణ చాలా నీరసంగా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.